మల్లేపల్లి ఐటీఐలోని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లో కొత్త షార్ట్ టర్మ్ కోర్సులను ప్రారంభించారు. కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సిఎస్సి మెషిన్ ఆపరేషన్, రోబోటిక్స్, ఈవీ టెక్నాలజీ, 2D, 3D ప్రాజెక్ట్ డిజైనింగ్ కోర్సులు ప్రారంభించారు మంత్రి వివేక్. ప్రస్తుతం మంత్రి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వారికి మనము రాష్ట్ర ప్రభుత్వము ప్రజల దగ్గర ఉండి పనిచేయాలని చెప్పి ఒక ఆలోచనతోని ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాం వలన మా మినిస్ట్రీలో కూడా ఒక పకడ్బందీగా ఏమేమి చేస్తే బాగుంటుంది, ఏమేమి కార్యక్రమాలు టాప్ ప్రయారిటీలో తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ ఆలోచనతోని ఈ ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా బోర్డు లెవెల్లో మీటింగ్లు ఆఫీస్లో జరుగుతూ ఉంటాయి, కానీ ఇంప్లిమెంటేషన్ చాలా డిలే అవుతూ ఉంటుంది. కానీ ఈ ప్రణాళికతోని అన్ని నిర్ణయాలు ఏదైతే తీసుకుంటున్నామో డిసిషన్స్ ఇవన్నీ కూడా పకడ్బందీగా ఇంప్లిమెంట్ అవుతే బాగుంటుందని చెప్పి ఈ ఆలోచనతోని ఈ 99 డేస్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ఇంకా ప్రత్యేకంగా ఎందుకంటే చాలామంది, నేను మొన్న కూడా ఒక కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మీటింగ్లో మాట్లాడేటప్పుడు అక్కడ కూడా చాలామంది ఇదే చెప్తున్నారు, సార్ మన దగ్గర స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ లేదు, ఎఫిషియన్సీ లెవెల్స్ తక్కువ ఉన్నాయని చెప్పి చాలా చోట్ల కూడా చాలామంది ఇండస్ట్రియలిస్ట్ ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. సో నేను మంత్రిగా అయిన తర్వాత దానకిషోర్ గారికి ఇదే చెప్పాను, ఒక ఇండస్ట్రీ ఇంకా మన డిపార్ట్మెంట్కి ఒక ఎప్పుడు నిరంతరము చర్చలు జరగాలి. వారికి ఏం రిక్వైర్మెంట్స్ ఉంటుందో మన డిపార్ట్మెంట్లో కూడా వారికి ఏదైతే సూట్ అవుతుందో అలాంటి ప్రోగ్రామ్స్ తీసుకుంటే, అలాంటి కోర్సెస్ తీసుకుంటే ఇద్దరికి కూడా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మన ఐటీఐ నుంచి మన విద్యార్థులు ట్రైన్ అయిన తర్వాత అక్కడ స్కిల్ సెట్స్ ఏదైతే ఇండస్ట్రీకి అవసరమో ఆ స్కిల్ సెట్స్ లేకుంటే ఇద్దరికి మిస్ మ్యాచ్ అయ్యి మన విద్యార్థులు కూడా ఎవరైతే ఇక్కడ ట్రైనింగ్ అవుతున్నారో వారికి సరైన జాబ్స్, సరైన శాలరీస్ ఇవన్నీ కూడా రావాలంటే స్కిల్ సెట్స్ ఇండస్ట్రీస్కి ఏదైతే అవసరమో అవి ఉన్నప్పుడే మనకు మంచి అవకాశాలు ఉంటాయి. సో ఆ ఆలోచన పెట్టుకొని మేము ఇండస్ట్రీతో డిస్కస్ చేసి ఏమి కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆ కోర్సెస్ అన్నీ కూడా షార్ట్ టర్మ్ కోర్సెస్లో ఈరోజు మనము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. అంతేకాక ఎందుకంటే ఇప్పుడే దానకిషోర్ గారు చెప్పినట్టు ఈ చాలా మటుకు ఈటీసీ సెంటర్స్ మన గ్రామీణ ప్రాంతాలలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వము టాటా టెక్నాలజీస్తో వారి కొలాబరేషన్తో పాటు అక్కడ స్థాపించడం జరుగుతుంది. అక్కడ మార్మూరు గ్రామాలలో అక్కడ అగ్రికల్చరల్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటే బాగుంటుందని చెప్పి మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్రిసాట్ నుంచి, కృషి కేంద్ర విద్యాలయం నుంచి వీళ్ళందరితో కూడా చర్చించి ఏ కోర్సెస్ మన మారుమూరు ప్రాంతాలలో అగ్రికల్చర్లో లాభం ఉంటుందో అని చెప్పి ఆ ఆలోచనతోని వారితో డిస్కస్ చేసి ఆ కోర్సెస్ కూడా త్వరలోనే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. అంటే ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్లో స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ అవసరమో అక్కడ అగ్రికల్చరల్ సైడ్, రూరల్ సైడ్ కూడా అక్కడ అగ్రికల్చరల్, ఎందుకంటే ప్రపంచంలో మనము అగ్రికల్చరల్ సెక్టర్స్ కూడా పోల్చుకుంటే మన ఎఫిషియన్సీ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి, ప్రొడక్టివిటీ లెవెల్స్ ఇంకా ఎక్కువ పెంచే అవసరం ఉన్నది. సో అలాంటి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ రావాలంటే మన అగ్రికల్చరల్ అవుట్పుట్ కూడా బాగుండాలని చెప్పి ఆ ఆలోచనతోని వారితో చర్చిస్తున్నాము. సో మంచి డిస్కషన్స్ నడుస్తున్నాయి. త్వరలోనే ఆ కోర్సెస్ కూడా మనము మన ఏటీసీస్లో ఇంట్రడ్యూస్ చేసి మన అక్కడ, ఎందుకంటే చాలామంది ఎవరైతే ఈ ఐటీఐస్ నుంచి బయటకు వస్తారో వారికి లోకల్గా ఉద్యోగాలు కల్పించే అవసరం ఉన్నది. సో అదే దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నాము. మొన్ననే జీనోమ్ వ్యాలీలో కూడా అక్కడ సంబంధించిన కొందరు ఇండస్ట్రియలిస్టు మన డిపార్ట్మెంట్తో చర్చించి వారికి ఏం అవసరాలు ఉన్నాయి, వారికి ఏ స్కిల్ సెట్స్ అవసరమో ఇవన్నీ కూడా మేము ఒక షార్ట్ టర్మ్స్ కోర్స్ ప్రిపేర్ చేసి అక్కడ ఏటీసీ సెంటర్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. అంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ తెలంగాణ రైజింగ్ 2047లో
$3 trillion ఎకానమీ కావాలనుకుంటే దాంట్లో మనకు చాలా స్కిల్ సెట్స్ అవసరం. సో అక్కడ కూడా 4th సమ్మిట్లో చాలామంది ఇండస్ట్రియలిస్ట్ రావడం జరిగింది. నేను మా డిపార్ట్మెంట్లో ఆదేశాలు ఇదే ఇచ్చాను. ఎవరైతే అక్కడ ఇండస్ట్రీస్ స్థాపిస్తున్నారో వారి దగ్గర నుంచి ఏం స్కిల్ సెట్స్ వారికి అవసరమో మనం కనుక్కునేది అవసరం ఉన్నది. ఆ స్కిల్ సెట్స్ కనుక్కొని మనము మన ఏటీసీస్లో ఈ స్కిల్ సెట్స్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఎప్పుడైతే వారి ఫ్యాక్టరీస్ అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత రెడీగా ఉంటాయో ప్రొడక్షన్లో మన స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ కూడా రెడీ ఉండాలి. అట్లా ఉన్నప్పుడే క్విక్గా మనము ప్రొడక్టివిటీ లెవెల్స్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఆ ఇండస్ట్రీని కూడా మనము హెల్ప్ చేసే స్థానంలో మన తెలంగాణ. ఎందుకంటే ఎక్కడ కూడా ఇలాంటి ఆలోచనతోని ఈ ఏటీసీస్ని ఎట్లా మంచిగా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ చేయాలి, కొత్త కోర్సెస్ ఇంట్రొడ్యూస్ చేయాలి, మన పిల్లలకు మల్టీ స్కిల్ సెట్స్ ఉండాలి. ఎందుకంటే చాలా చోట్ల మనం చూస్తుంటాము, ఎక్కడైతే ఇండియన్స్ బయట దేశాలలో పోయి పనిచేస్తారో మన మల్టీ స్కిల్ సెట్స్ వల్లనే మన అందరు కూడా గుర్తించుకొని లేదు ఇండియన్స్ ప్రొడక్టివిటీ మంచిగా ఉంటుందని చెప్పి చాలామంది బాబు వినండి మీకోసమే చెప్తున్నా, మీరు అక్కడ చర్చ పెడితే ఏం లాభం బాబు, మీరు స్టూడెంట్స్ యూ షుడ్ లర్న్ మీకోసమే. ఎందుకంటే మళ్ళీ మీరు ఉద్యోగాలు పోయినప్పుడు యూ షుడ్ లర్న్ హౌ టు డూ ఇట్. మీరందరూ కూడా ఈ మల్టీ స్కిల్ సెట్స్ ఎంతమంది ఈ మల్టీ స్కిల్ సెట్స్ నేర్చుకుంటారో వాళ్ళందరికీ వాళ్ళ ఉద్యోగాలలో చాలా లాభం ఉంటుంది. సో మీరు ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇదంతా కూడా మా మంచి కోసమే మేము నేర్చుకుంటామని చెప్పి అది దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా పని చేయాలి, ట్రైనింగ్ మంచిగా కావాలి. నేను మా ప్రిన్సిపల్స్ అందరికి కూడా ఇదే ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు మన ఏటీసీస్ నుంచి వన్స్ దే పాస్ అవుట్ దే షుడ్ బి రియల్లీ ఎక్సలెంట్. దే కెనాట్ బి యావరేజ్ ఆర్ బిలో యావరేజ్. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రిన్సిపల్స్. ఎందుకంటే డిసిప్లిన్ కూడా ఉండాలి బాబు. డిసిప్లిన్ లేకుంటే ఎక్కడ సక్సెస్ ఉండదు లైఫ్లో. మీరు కూడా ఇంత మంచి మీటింగ్కి వచ్చినప్పుడు కొంచెం నేర్చుకొని పోవాలి. ఇక్కడ ఎవరైతే మాట్లాడుతున్నారో మనకు నేనైతే ఎప్పుడు ఏ మీటింగ్ వెళ్ళినా కానీ ఏదో ఒక పాయింట్ నేర్చుకుంటుంటాను. ఎందుకంటే ఎప్పుడు లర్నింగ్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. మనము నేర్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే సో మెనీ చేంజెస్ ఆర్ కమింగ్, న్యూ టెక్నాలజీస్ ఆర్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్. ఇవన్నీ కూడా మనము తట్టుకోగలం అంటే మనకు ఆ తపన ఉండాలి. లేదు చేంజ్లో మనం పాల్గొనాలి, కొత్తవి నేర్చుకోవాలి. మనము వేరే వాళ్ళకన్నా ఎక్సెల్ చేయాలి. ఎందుకంటే మనం ఎక్సెల్ చేసినప్పుడే మనకు గుర్తింపు ఉంటుంది. అండ్ మనకు కొద్దిగా ఎక్స్ట్రా వర్క్ చేసినప్పుడు మన బాసెస్ కూడా వారు కూడా మనల్ని గుర్తించి మన ఇంక్రిమెంట్స్లోనైనా కానీ ప్రమోషన్లోనైనా కానీ మంచి అవకాశాలు ఉంటాయి. సో ఐ వుడ్ అర్జ్ ఆల్ ద స్టూడెంట్స్ ఓవర్ హియర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీరందరూ కూడా ఈ కొద్దిగా డిసిప్లిన్ నేర్చుకోండి. దాంతోపాటు మల్టీ స్కిల్ సెట్స్ నేర్చుకుంటే మనకే మంచిది. బికాస్ మేము కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ టామ్కామ్ ద్వారా ఇప్పుడే డైరెక్టర్ మన ఎంప్లాయ్మెంట్ గారు చెప్పారు, ఈ టామ్కామ్ ద్వారా చాలా ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ బయట పంపించడానికి ఒక మంచి సంస్థ ద్వారా మేము కూడా ఈ టామ్కామ్ ద్వారా లాంగ్వేజ్ స్కిల్ సెట్, అక్కడ కల్చర్ స్కిల్ సెట్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాం. సో ఎవరైతే ఇక్కడ నుంచి ఎక్సలెంట్ స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికీ ఒక మంచి అవకాశం ఉంటుంది. బయట దేశాలలో వెళ్ళి అక్కడ ఎంప్లాయ్మెంట్ తీసుకొని అక్కడ హయ్యర్ శాలరీ లెవెల్స్ ఉంటాయి. మీరు మార్మూర్ గ్రామాల నుంచి వస్తుంటారు. మీ ఫ్యామిలీస్ని ఆదుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం. సో నేను కూడా డ్రైవ్ చేస్తున్నాను ఈ టామ్కామ్ సంస్థ ద్వారా ఇంకా ఎక్కువ మందిని ఇక్కడ మంచి పొటెన్షియల్. ఎందుకంటే మనకు ఏటీసీస్ నుంచి సుమారు 25,000 మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ దే విల్ బి గ్రాడ్యుయేటింగ్. సో మీ అందరికీ మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించాలి. ఇంకా వచ్చే రోజులలో మేము డిస్ట్రిక్ట్లలో కూడా ఈ జాబ్ మేళాస్
జాబ్ మేళాస్ పెట్టి మీ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మన డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. సో ఈ ఒకేషన్ పైన ఈ ఈ కార్యక్రమం ఏదైతే మా డిపార్ట్మెంట్ తీసుకుందో దీని ద్వారా మీ అందరికీ కూడా మళ్ళొకసారి ఎవరైతే ఈరోజు సర్టిఫికేట్స్ పొందుతున్నారో మీ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ అభినందనలు చెప్తూ మీరందరూ కూడా నెక్స్ట్ ఇయర్ మనం కలుసుకున్నప్పుడు చెప్పాలన్నమాట, ఇంతమందికి మంచి జాబ్స్ దొరికినాయి సార్, వీళ్ళందరూ కూడా మంచిగా పనిచేస్తున్నారు. అయితే దట్ ఈస్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ ద ప్రిన్సిపల్స్. మీరు స్టూడెంట్స్ ఎప్పుడైతే బయటకు వస్తున్నారో యూ షుడ్ మ్యాప్ దెమ్. ఎందుకంటే ఇవాళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఏదైతే నేషనల్ అక్రెడిటేషన్ సొసైటీ ఉందో స్టూడెంట్స్ బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ఎట్లాంటి జాబ్స్ చేస్తున్నారు, వారి శాలరీ లెవెల్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఎందుకంటే దే వాంట్ టు మ్యాప్ అవుట్ ఎవరైతే స్టూడెంట్స్ స్కూల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పాస్ అవుతున్నారో వీళ్ళ కెరియర్ ఎట్లా ఉంటుంది. దట్ ఈస్ వేర్ దే ఆర్ రేటింగ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి రేట్ చేసినప్పుడు మన ఏటీసీస్ని కూడా రేట్ చేసే అవసరం ఉంది. సో యూ ప్లీజ్ డూ అ మ్యాపింగ్, ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ ద లాంగ్ రన్. సో మీరందరూ కూడా ఈ పాత్ వే తీసుకొని మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్.